జాడ శ్రావణ్ కుమారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడేటి ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి, రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి. ఇంటికి ఆడే రాజ్యాంగం, ఆడే ప్రజాస్వామ్యం రావణన్నవాడు ఆడేం చేశాడో తెలుసా నీకు? సెక్యులర్ అని ముసుకేసుకుని, సెక్యులర్ అని చెప్పుకొని హిందువులని, హిందూ దేవుళ్ళని మాత్రమే తిడతాడు. ఒక ముస్లింలు తిట్టాడు, ఒక క్రిస్టియన్ని తిట్టాడు. నాకు ఏ మతం లేదంటాడు, కానీ ఒక మతాన్నే తిడతాడు. నాకు కులం లేదంటాడు. నేను సడన్గా కులం గుర్తొచ్చింది వాడికి. ఈ అరెస్ట్ చేసి తిప్పుతుంటే రోడ్డు మీద కూర్చుని జై భీమ్, జై భీమ్, జై భీమ్, నేను ఒక దళితుడిని అని సడన్గా కులం గుర్తొచ్చింది వాడికి. అలాంటి వాడికి ఆడిని పట్టుకుని ఆడేదో స్వతంత్ర పోరాటాలు చేసినట్టు వాడి మీద దాడి జరిగితే అది ఒక రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ సమానంగా, ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం అన్నీ ఉన్నాయి. కానీ నీకు నచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఒక అందరి అభిమాన నాయకుల్ని, హీరోల్ని తిట్టి ఏదో లాభం పొంది నాలుగు లైక్లు, 4 వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయని పనికి మళ్ళీ ఆలోచనతో నీ కింద ఉన్న బలుపు చూసుకుని పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఎలా పడితే అలా మాట్లాడినోడు ఆడు ప్రజాస్వామ్యం, అటు రాజ్యాంగం. శ్రవణ్ కుమార్ ఆడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, చెయ్యి. నువ్వు కూడా బాగావు కదా, నీకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఒక ఏగల్ని టీంని అపాయింట్ చేసినట్టు ఏదో తెలిసింది. ఏం తప్పుగా మాట్లాడినా, ఒక నాయకుడి మీద తప్పుగా పోస్టులు పెట్టినా, వ్యక్తిగత దోషాలకు వెళ్ళినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. నేను ఇదే కోరుకున్నాను కళ్యాణ్ గారి దగ్గర నుంచి. ఎందుకండి కళ్యాణ్ గారు ఎవడేం మాట్లాడినా సైలెంట్గా ఉంటారు. కానీ ఆయన నాకు అవకాశం వచ్చాక తొక్కు పెడతా అన్నాడు చూసారా, మొదలెట్టాడు. ఈ రావణ్ గారు మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. వైసీపీ ఏరుకుని మరీ చూపిస్తాం. అలాగే మా 2 పార్టీల వాళ్ళు మిమ్మల్ని కానీ మీ భార్యలను కానీ తిడితే మీరు కూడా కంప్లైంట్ ఇచ్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. సార్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, కానీ అవి ఉపయోగించుకోండి. జాడా శ్రవణ్ కుమార్ లాగా ఆడెవడ మీద దాడి జరిగితే అండ్ రాజ్యాంగానికి ఆపాదించేసి ఆడెవడ మీద కేసు పెడితే ఆడంతా ప్రజాస్వామ్యం, ఆడొక్కడే ప్రజాస్వామ్యం అన్నట్టు మాత్రం చెప్పుకోకండి. ముందు మన దగ్గర తప్పు ఉన్నది కాబట్టి మూసుకుని కూర్చోండి. ఎంత దారుణంగా మాట్లాడాడు. కళ్యాణ్ గారిని తిట్టడం కన్నా ఈ భారతదేశం ఏదైతే నడుస్తుందో ఆ ధర్మాన్ని చాలా అవగాహన చేస్తూ మాట్లాడుతూ, నేను హిందువుని కాదు, నేను సెక్యులర్ని, నేను క్రిస్టియన్ కాదు, నేను సెక్యులర్ని అని అబద్ధాలు ఆడుకుంటూ ఆ దొంగనా కొడుకు అందరినీ మనసు రగిలిపోయింది. ఈరోజు చాలా ఆంధ్ర రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరూ చాలా ఆనందపడుతున్నారు. ఇవాళ పార్టీలు కాదు, ఈ జనసేన వాళ్ళు, టీడీపీలో కాదు, ఆనందపడి హిందువులు. ఆడు తిట్టినంత దారుణంగా ఇంకొకడు ఎవడో హిందువులని అవహేళన చేయలేదు, రావణ్ గడు చేసినంత హేళనగా. సో ఇదేమి ప్రజాస్వామ్యం మీదో లేకపోతే రాజ్యాంగం మీదో జరుగుతున్న దాడి కాదు. ఒళ్ళు బలిసి కొట్టుకున్న ఒక పనికి మళ్ళీ ఎదవ మీద జరుగుతున్న చట్టపరమైన యాక్షన్ అంతే. ఇదొక చట్టపరమైన యాక్షన్ తప్ప సరదాగా ఒళ్ళుకోబెక్కి మీకులాగా ఏమీ ఎవడో పెట్టింది కాదు ఇది. జై హింద్.